Hey guys, welcome back to my channel and welcome to all the new subscribers. Welcome to channel Andy. And if you are watching it without subscribing, please consider subscribing and notifications ని ఆన్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో నేను పిల్స్బెరీ కేక్ మిక్స్తో మఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఇది ఓవెన్, ఎయిర్ ఫ్రైయర్, కుక్కర్ ఎందులోనన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. అండ్ మీకు ఆల్రెడీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలుస్తుంది, నేను ఇంతకుముందు ఆల్రెడీ మఫిన్స్ ప్రిపేర్ చేశాను, బట్ అవి ఎగ్తో రెసిపీ అనమాట. ఈ వీడియోలో నేను ఎగ్లెస్ రెసిపీ చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ కుదిరితే ఈ పిల్స్బెరీ కేక్ మిక్స్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. సో ఇందాక చెప్పినట్టు నేను పిల్స్బెరీ కేక్ మిక్స్ వాడుతున్నాను అండ్ దిస్ ఈజ్ ఎగ్ ఫ్రీ అనమాట. అండ్ మీకు వస్తే ఇందులో ఇన్స్ట్రక్షన్స్, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా మనకి రాసి ఉంటాయి. సో మనకి అది హజిల్లా అనిపించదు. ఒకప్పుడు బేకింగ్ చేయాలన్నా, కేక్ మేకింగ్ చేయాలన్నా చాలా డిఫికల్ట్. బట్ ఇలాంటి కేక్ మిక్సెస్ అవన్నీ మనకి చాలా హ్యాండీ. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నా దేనికన్నా సరే. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఒక బౌల్ తీసుకోండి. ప్రెజెంట్ అది వచ్చేసి ఒక ప్యాక్ ఆఫ్ కేక్ మిక్స్లో మనకి అరౌండ్ 270 గ్రామ్స్ ఎంతో ఉంటుందన్నమాట పౌడర్ కేక్ మిక్స్. సో నేను దానిలో హాఫ్ అన్నట్టు చేస్తున్నాను. సో హాఫ్ అంటే అరౌండ్ నేను 125 ml సంథింగ్ అనమాట. నా దగ్గర మెజరింగ్ జార్స్ ఉన్నాయి కదా, వాటితో యూస్ చేసుకొని ఆ రేషియోస్ బట్టి చేస్తున్నాను. సో కేక్ మిక్స్ ఆ బాక్స్ మీద ఇచ్చిన మెజర్మెంట్స్ని నేను ఏం మెజర్మెంట్ తీసుకున్నానో అది చూసుకుంటూ దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఎక్స్పెరిమెంట్ కదా, ఎలా వస్తుందో చూద్దాం అని చెప్పి. అండ్ మొత్తం ఒకసారి చేసుకున్నా తినడం కూడా కష్టమే కదా మనకి. బట్ బర్త్డే పార్టీస్ ఇలా ఏమన్నా ఉన్నా, ఇంటికి ఎవరన్నా వస్తున్నా మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చిపెట్టే కన్నా ఇలా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అండ్ ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాండీ అనమాట మనకి. సో దాని మీద ఇచ్చిన మెజర్మెంట్స్ని నేను తీసుకున్న మెజర్మెంట్స్తో కంపేర్ చేసుకొని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో కేక్ మిక్స్ యాడ్ చేసుకున్నాం కదా, దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో హాఫ్ కప్ కేక్ మిక్స్ తీసుకున్నాను, దానికి 100 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 40 ml వెజిటేబుల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. అదంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ అదే ఎగ్ అయితే మొత్తం ఇదే సేమ్ ప్రాసెస్. మనం అడిషనల్గా వాటర్ ప్లేస్లో ఎగ్స్ యాడ్ చేస్తాం అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. సో బట్ ఎగ్కి వెజ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్ ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళకి, ఆ స్మెల్ ఇష్టపడని వాళ్ళకైతే వెజ్జే బెటర్ అని చెప్తాను నేను. సో వెజ్లో ఆ స్మెల్ అన్నది ఉండదు అనమాట. ఎగ్ వచ్చేసరికి కొంచెం ఆ ఎగ్ స్మెల్ అయితే మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇట్లాగా నీట్గా విస్క్ చేసేసుకోవాలి, ఏం బబుల్స్ అవి లేకుండా. సో ఇట్లా ఫైన్ క్రీమీగా పేస్ట్ ఫామ్ అయింది కదా. ఇంకొంచెం థిక్గా ఉన్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. నాకు కొంచెం నేను వాటర్ ఎక్కువ వేసాను అన్నట్టు అనిపించింది. అండ్ గార్నిష్కి మనం డ్రై ఫ్రూట్స్, జెమ్స్, చాక్లెట్స్, నట్స్ ఇంకా ఏమన్నా వేసుకోవచ్చు, అది మన ప్రిఫరెన్స్ అండ్ మనకి అవైలబిలిటీ బట్టి. సో నేను వచ్చేసి ఆల్మండ్స్ అండ్ నా దగ్గర కిసెస్ ఉన్నాయి, కిసెస్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అవి అక్కడక్కడ ఇట్లా మనకి క్రిస్పీగా తగిలితే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అండ్ అది. ఎందుకంటే ఈ కేక్ చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఈ మధ్యలో నట్స్ అవి తగిలితే బాగుంటుంది అనమాట. అండ్ ఈ మఫిన్స్ మౌల్డ్స్ ఉంటాయి కదా, అవి మీకు ఎక్కడన్నా డిమార్ట్లో కానీ ఏమైనా స్టోర్స్లో కానీ దొరుకుతాయి. సో వాటిల్లో మనం ఆల్మండ్స్, నట్స్, చాక్లెట్ చిప్స్ ఇవన్నీ వేసేసుకొని బ్యాటర్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మౌల్డ్ కంప్లీట్గా బ్యాటర్ వేయొద్దు. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినాక అవి బేక్ అవుతున్నప్పుడు కొంచెం ఇట్లాగా ఫ్లఫీగా అవుతాయి. సో దానివల్ల కొంచెం పొంగుతాయి అన్నమాట. సో మనం నిండుగా వేసేస్తే అవి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, షేప్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో కొంచెం స్పేస్ వదిలేసుకొని మనం పెట్టుకుంటే బెటర్.
ఇలా డిఫరెంట్‌గా ఒక్కటే రెసిపీలాగా ఒకటేలా కాకుండా మనం ఒకసారి కేక్‌లాగా, ఒకసారి మఫిన్స్‌లాగా, ఒక్కొక్కసారి ఇట్లా కాఫీ మగ్‌లో గూడా ఈ మిక్స్ వేసేసుకొని ట్రై చేయొచ్చనమాట. లేదా ఫడ్జీస్‌లాగా, బ్రౌనీస్‌లాగా అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఇట్లా కేక్ మిక్స్‌తో కాకుండా మొత్తం అన్ని హోమ్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను ట్రై చేసి, నేను నేర్చుకొని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. Same dry fruits, chocolate. సో మౌల్డ్స్‌లో బ్యాటర్ పెట్టేసుకున్నాం కదా! అవి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసుకుందాం. ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టుకొని మనం బేక్ చేసేసుకుందాం. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్‌లో మొత్తం రెసిపీ కంప్లీట్ అయిపోతదనమాట. సో ఇలాగ అయిపోయిన మౌల్డ్స్‌ని ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టుకోవాలి. 80% వర్క్ అయిపోయినట్టే మనది. జస్ట్ ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ వర్కే ఉంది. సో నేను 180 డిగ్రీస్‌లో 8 మినిట్స్ పెట్టా అనమాట. సో 180 డిగ్రీస్ 8 మినిట్స్ పెట్టాను. అండ్ అది సరిపోయింది నాకు. సో మనం మధ్యలో కావాలంటే ఒక్కసారి ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇట్స్ డన్ అనమాట. యమ్మీ మఫిన్స్ చూడ్డానికి ఎంత బాగున్నాయో, టేస్ట్ దానికన్నా బాగుంది. మంచి కలర్ అండ్ మంచిగా బేక్ అయ్యాయి. ఆల్మండ్స్ అవి కూడా చాలా బాగా రోస్ట్ అయ్యాయి, చాక్లెట్ అండ్ ఆల్మండ్స్ కూడా. అండ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో. సేమ్ బయట మన మఫిన్స్ ఉంటాయో దానికన్నా చాలా బెటర్ ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే guys, and thank you so much for watching. Please consider subscribing. Bye.